మమ్మీ, డెడ్ బాడీని కార్లో తీసుకెళ్ళడం ఆ అప్పలరాజు చూసేశాడు మమ్మీ. చూసేశాడా? డోంట్ వరీ, నేను వాడిని కార్తో గుద్దేశాను కదా, పచ్చడైపోయి చచ్చిపోయి ఉంటాడు. ఓ మై గాడ్, ఏంటి నువ్వు టెన్షన్ పడుతున్నావు? కొంప మునిగింది. అసలు ఏమైంది? అప్పలరాజు చచ్చిపోలేదా? వాడెక్కడ చచ్చాడే? బతికే ఉన్నాడు, పక్క గదిలోనే ఉన్నాడు. వాడు గనక నోరు విప్పాడంటే మొత్తం కథంతా అడ్డం తిరుగుతుంది. మన బ్యాచ్ మొత్తం జైల్లో కూర్చోవాలి. ఏదడిగినా జవాబు చెప్పవేట అప్పలరాజు. అన్నా మాట్లాడన్నా, నాకు భయమేతా ఉన్నది. మాట్లాడన్నా. డాక్టర్, మా అప్పలరాజు అసలేమీ మాట్లాడడం లేదు డాక్టర్. డాక్టరు, సినిమాలో లాగా తలకి దెబ్బ తగిలినందుకు మా అన్న మాట పడిపోనాదా? అలాంటిదేమీ లేదు. తలకి పెద్ద గాయమైంది, అందుకే డీప్ షాక్లో ఉన్నాడు. పైగా పెయిన్ కిల్లర్స్ కూడా ఇచ్చారు కదా, మత్తుగా కూడా ఉండుంటుంది. అతన్ని రెస్ట్ చేసుకునేవ్వండి, డిస్టర్బ్ చేయకండి. ప్రశాంతంగా పడుకో అప్పలరాజు, మామందరం ఏనే ఉంటాం, సరేనా? సిలైన్ కంప్లీట్ కాగానే పేషెంట్ని రూమ్కి షిఫ్ట్ చేయి. ఓకే డాక్టర్. మీరు బయట వెయిట్ చేయండి. అట్టగే, మా బయటే ఉంటాం. డోంట్ వరీ. ఉండు, బయట ఉంటా. పదండి. మమ్మీ, మనం వేరే హాస్పిటల్కి షిఫ్ట్ అయిపోదాం. దేనికి? ఆ అప్పలరాజు పక్కనే ఉన్నాడంటే పక్కలో బాంబు ఉన్నట్టే కదా మమ్మీ. హాస్పిటల్ షిఫ్ట్ అయినా ఆ అప్పలరాజు నోరు ఎప్పటికీ షిఫ్ట్ అవ్వదు. వాడు నోరు విప్పాడంటే నిజం బయటకు వచ్చేస్తుంది. ఇంత కష్టపడి బాడీ ఇంతగా డామేజ్ చేసుకొని చివరికి అప్పలరాజు విషయంలో ఫెయిల్ అయ్యాను. డోంట్ వరీ, నేను ఇందాక నర్సుని అడిగాను అప్పలరాజు గురించి. కళ్ళు మాత్రమే తెరిచాడంట, నోరింకా తెరవలేదంట. వాడు నోరు తెరిచేలోగా ఏదో ఒకటి చేయాలి. అందుకే చరణ్ని రమ్మని ఫోన్ చేశాను. అతను వస్తే ఏదో ఒకటి ప్లాన్ చేయొచ్చు. నీది సూపర్ బ్రెయిన్ అయిపోయిందంటే మమ్మీ. మిమ్మల్ని రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాం మేడం. ఎందుకు? ఇక్కడ కంఫర్ట్గానే ఉంది. ఇదే బెడ్ మీద ఇంకో పేషెంట్ పడుకోబెడితే మీకు కంఫర్ట్గా ఉండదు కదా. ఇంకో పేషెంటా? ఎవరు? అతనిది యాక్సిడెంట్ కేసే. యాక్సిడెంట్ కేసా? పేరేంటి? అప్పలరాజు. మమ్మీ, మమ్మీ, హెల్ప్ మీ మమ్మీ. మేము వెళ్తాం. రా. అయ్యో, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,